ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో ఏకీభవించినటువంటి దైవ సేవకులకు, సహోదరులకు అందరికీ ప్రభు నామమున వందనాలు. మొట్టమొదటిగా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు మరి బర్నబాసు గారు, శ్రీకాంత్ గారు, మరి జాన్ గారు, ఇంకా ఇతరుల కొరకు ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్యాన్ని చదువుకోనబోయే ముందు వ్యక్తిగత సాక్ష్యము కొంత మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. నేను మొట్టమొదట విగ్రహారాధన కుటుంబంలోనే ఉన్నాను. విగ్రహారాధన కుటుంబం అనగా ఏదైతే మనం పూజించకూడదో, ఏదైతే మనము ఆరాధించకూడదో పూజించాను బట్టి నాగమయ్య దేవతని నాకు మొక్కుబడి చిన్నతనంలోనే చేసి అక్కడ దేశపోయి నన్ను ఆ పూజలు చేయించేవారు, టెంకాయలు కొట్టించేవారు. కొంతకాలం అయిన తర్వాత, నాకు వివాహం అయిన తర్వాత మా కుటుంబంలో మా అత్తగారు ప్రభువు నమ్మినది. దాన్ని బట్టి నేను కొంత దేవుని గురించి తెలుసుకొని, నేను ప్రభువుని గురించి తెలుసుకొని సహవాసం అనేది స్థిరం లేకుండా ఎక్కడికి వెళుతూ ఉండేవాడిని. తర్వాత నేను 27 సంవత్సరాల ముళ్ళమూరులోని యేసుదాసు గారు ఆ యొక్క ప్రార్థనా మందిరంలో నేను కలిసి ఒకరోజు ఏకీభవించాను. అక్కడ సహవాసం, ఆ వ్యక్తిగత సహవాసం అన్ని కూడా దేవుని యొక్క దైవ. ఇది నిజమైనటువంటి బ్రదర్ అన్న సహవాసంలో నేను చేసి 27 సంవత్సరాల నుంచి నేను ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నాను. నిజ దేవుడు కాదని గుర్తిరిగి నా పాపముల కొరకు చనిపోయినటువంటి ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధిలో ఎదగాలని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలని తీర్మానం చేసుకొని, నా పాపముల కొరకు ఆయన శిలువ మీద చనిపోయి మరణించాడని, తిరిగి లేచాడని నమ్మి నా పాపాన్ని ఆనాడే 27 సంవత్సరాల నాడే ఒప్పుకొని పాటినని, ఒప్పుకొని పశ్చాత్తాపంతో నేను కనుక దేవుడు నుంచి కాపాడి తన కృపలో తెలుసుకొని ఈ విధంగా సేవా పరిచర్యలో అనుకూలమైనటువంటి మనతో సహవాసం కలిగి ఉండటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను చదువు అయితే చాలా తక్కువ లేదు, అయినా కానీ దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. పాటలు పాడే వరం. రాసి పాడాలని నా హృదయంలో దేవుడు ప్రేరేపించాడు. 13 పాటలు రాశాను దేవుడు సిద్ధపడి. పాటలు రాయటం అంటే నేను అడిగాను ప్రభుని, యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్లుగా నీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుని అడగవలెనని నేను దేవుణ్ణి అడిగాను. ఆ జ్ఞానం నాకు ఇవ్వయ్యా. ఆనాడు గ్రంథాలు రాసిన వారు చదువులేని పామరులు కదా, నాకు అట్టి జ్ఞానాన్ని నువ్వు వరాన్ని ఇచ్చావు. ఆ వరాన్ని కూడా నాకు ఇవ్వమని నేను దేవుని సన్నిధుల్లో కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసి ఆ వరాన్ని దేవుని దగ్గర పొందుకున్నాను. దైవ గ్రంథం అయినటువంటి పరిశుద్ధంలో కొన్ని వాక్యాలను ఏరుకొని
వాటిని పాట రూపంలో స్వరకల్పన చేసి గానం చేసి 63 పాటలు రాశాను. దేవుని కృప వల్ల అవి ఆత్మీయ మేలుకరంగా ఉన్నాయి. ఇలా ఇంకా సంవత్సరం రాసి మన సంఘాలలో ఆయా స్థలాల్లో అందరం కలిసి పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచినట్లుగా నా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పక్షాన మనవి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి వాక్యం చెప్పడానికి నాకు సమయం, జ్ఞానం లేనివాడిని, నిష్ప్రయోజకుల్ని, కానీ అల్పుడు మీ ద్వారా దేవుడు ప్రేరేపించి ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము పని అంశము దేవుని పనిలో ప్రకృతి, దేవుని పనిలో ప్రకృతి అనే అంశంపై కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, తెలియగలవారు ఉన్నారు. అది దేవుడు నడిపింపు కొరకు ముందుగానే సహోదరులు ప్రార్థన చేశారు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం, అందరికి తెలిసిన వాక్యము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాంతుని ఎరుగును, గాడిద తన సొంత వానికి దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ప్రియులారా, సహోదరులారా, ఈ వాక్యాన్ని ఎన్నో సందర్భాలలో అందరికీ కంఠోపాఠమైనటువంటి వాక్యము మరలా మనం చదువుకోవటానికి దేవుని వాక్యం ఎప్పటికప్పటికే నూతనంగా ఉంటుంది కనుక, కొత్తదనంగా ఉంటుంది కనుక చదివాం. ఇక్కడ మన తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదు, మానవులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా ఆలకించుమన్నాడు. ఆకాశమా ఆలకించుము. తర్వాత భూమితో, భూమి చెవియొగ్గుము. ఏమని చెబుతున్నాడు? ఈ ఆకాశం భూమితో దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, మనల్ని గొప్పవారిగా చూడాలని మనల్ని చేశాడు. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఎదగాలని ఆయన చూస్తా ఉన్నాడు. కానీ తిరగబడుతున్నారు. ఇప్పుడు తిరగబడే పనిలో ఉన్నారు అందరూ, దేవుని పనిలో లేరు. అందుకనే కొన్ని సంవత్సరం ఇదే కాలంలో కరోనా వచ్చింది. ఈసారి కరోనా రెండో దశగా గాలిలో కలుస్తుందంటున్నారు.
కుప్పలుగా చనిపోతా ఉన్నారు. ఇది మానవుడు పెట్టిన పేరు కరోనా, కానీ దేవుని దృష్టిలో ఇది తెగులు. ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ప్రపంచం అంతా గడగడ వణికిపోతా ఉన్నారు. కారణం, దేవుడు చూడలేకపోతా ఉన్నాడు. చిన్న బాలురు మొదలుకొని ఆనాడు సొదొమ పట్టణంలో బాలురు, వృద్ధులు, యవ్వనస్తులు ఎలాగున్నారు అలాగ తయారైంది ఈ దేశం, ఈ ప్రపంచం. అందరూ కూడా దేవుని మరిచే పనిలో ఉన్నారు. దేవుడంటే భయం లేదు. కానీ దేవుడు చూడలేక ఇలాంటి తెగులు ద్వారానైనా తెలుసుకుంటారేమో అన్నట్లుగా దేవుడు తెగుళ్ళు పంపించాడు. అక్కడే కింద మనం చదివాం, ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకోను. అంటే ఈ గాడిద, ఎద్దు జంతువులు, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, తెలివి లేదు, యోచింపరు. ఆయన అంటున్నాడు, పాపిష్టి జనమ అంటున్నాడు. పాపిష్టి జనమ, ఇసుగు పుట్టింది ఆయనకి. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. ఏ సంతానం? దుష్ట సంతానం అనగా దుష్టుని సంతానం. దుష్టుడెవడు? సాతానుడు. సాతానుడు సంబంధుల్ని, దేవుని భయం లేని వారు సాతానుడు సంబంధులు. దుష్ట సంతానానికి సంబంధించిన వారు, దేవుని ఆత్మను ధరించుకునే ప్రతి వారు పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం ప్రసంగించవచ్చు, మనము దేవదూతల్లా కనబడచ్చు. కానీ ఇక్కడ దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే, మన జీవితాలు ప్రభు కొరకు అర్పించుకొని ఉండకపోతే, ఈ సంఖ్యలో ఉంటాం. దుష్ట సంతానం సంఖ్యలో, దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజల. ఇక్కడ మీకు శ్రమ అంటాడు. ఎందుకు శ్రమ అంటే, ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇలాంటి శ్రమలు ఇంకెన్ని రావాలి. ఇవి అన్ని రాకడకు గుర్తులని, సూచనలని ప్రజలు తెలుసుకుంటున్నారు. కానీ లోబడాలి. ఇక్కడ ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ప్రకృతితో చెప్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. కానీ ఇక్కడ ఆయన రూపంలో చేసినటువంటి మనిషి మాత్రము ఆయన మాట వినలేదు. ప్రకృతి ఉంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చూడండి, ఏబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఏబు గ్రంథం సహోదరులారా, ఏబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. మనకు తెలిసిన వాక్య సబ్జెక్టులు ఇవన్నీ. 7వ వచనంలో, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగ చేసిందని తెలుసుకోలేని వాడెవడు. సహోదరులారా, ఇక్కడ
ఇక్కడ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి ఆయా జాతులు మృగాలను దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు లేడని ఒక భయం లేదు. దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. ఇక్కడ మృగములను విచారించు. మృగములు అడవిలో తిరిగే ప్రాణులు, అడవి జంతువులు, సింహాలు, పులులు, గాలిలో ఎగిరే పక్షులు, ఇవన్నిటిని విచారించాలి. మరి తోటగా విచారించాలి. విచారించుము, అవి నీకు బోధించుము. ఆకాశ పక్షులు విచారించుము, ఆకాశ పక్షుల్ని విచారించుము, అవి నీకు తెలియజేయుము. భూమిని గురించి ధ్యానించిన ఎడల నీకు బోధించును. ఈ భూమిని మనిషి చేయలేడు కదా. అడవిలో తిరిగే మృగాలను, గాలిలో ఎగిరే పక్షులు మనిషి చేయగలడా? మనిషి చేస్తే ఎగరగలవా? అవి జీవించగలవా? ఇవి ఎవరు చేశాడు? సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియ సహోదరులారా, మనం ఆలోచించాలి. ఈ ప్రకృతి ఎవరు నిర్మించాడు? గాలిని, చెట్లను, అడవుల్లో తిరిగే మృగాలు, గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో జీవించే ప్రాణులు, చేపలు, అవన్నీ ఈ ప్రాణులు అన్ని కూడా మనిషి చేయలేడు. ఎవరు చేశాడు అంటే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన రక్షకుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనము ఈ మృగాలను దేవుడే చేశాడు. మాటతో కలిగించాడు. వీటిని కలుగులుగా అనగానే కలిగాయి. కానీ మనిషి కలుగులుగాక అని అనలేదు. కారణం, ఇవి అన్ని మన భర్త సృష్టించాడు. గాలిలో ఎగిరే పక్షులు కానీ, అడవులు తిరిగే మృగాలు కానీ, నీటిలో చేపలు కానీ, అన్ని కూడా ప్రాణం కలిగిన ప్రతిదీ దేవుడు మానవుని కొరకు సృష్టించాడు ముందుగానే. ఇవి అన్ని సృష్టించిన తర్వాతనే మానవుణ్ణి సృష్టించాడు అనుభవించమని. కానీ సృష్టించినటువంటి దేవుణ్ణే మరిచిపోయిన జనము. అందుకే నేను వారిని పెంచి గొప్పవారినిగా చేసి తిని గొప్పవారిగా చెయ్యాలనుకున్నాను, వాళ్ళు లోబట్టం లేదు. అందుకని ఆకాశమా ఆలోచించు, భూమి చెవియొక్కుము అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనము ఆలోచించాలి, ధ్యానించాలి. ప్రకృతి దేవుని పనిలో ఎంత సులువుతనంగా ఉన్నది. ఈనాడు మానవులమైన మనము దేవుని పనిలో మరి ఎలా కొనసాగుతున్నామో మనల్ని మనం పరీక్షించుకుంటాం. ప్రకృతి దేవుని పనిలో ఉన్నది, మానవుడు దేవుని పనికి బద్దకిస్తా ఉన్నాడు, మరిచిపోయేవాడిగా ఉన్నాడు, నిరుత్సాహంతో అవిశ్వాసంతో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని సేవకులారా, సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో చూస్తాం కదా, అన్న మీట్లో ఉన్నారు నాతోనన్నా. హలో, వినపడుతున్నాయా? వినబడుతుంది, మాట్లాడు. వినబడుతుంది, మాట్లాడు. గాడిద మనిషితో మాట్లాడాడు దేవుడు బెలాముతో. ముమ్మారులు పుట్టినప్పుడు ఖడ్గం చూసి
దారిలో నిలబడినటువంటి దేవదూతని గాడిద చూసింది, మనిషికి కాండాల. ప్రియ సహోదరుడు, మాట్లాడింది, నన్ను ఎందుకు నువ్వు పడుతున్నావు అని మాట్లాడినప్పుడు బిలాము, మరి బిలాము ఎవరు? బిలాము గొప్పవాడా, గాడిద గొప్పదా? దేవుడు వాక్యం ఇచ్చాడు గాడిదకు. ప్రియా దేవుని యొక్క సేవకులారా, పరిచారకులారా, సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఇంకొక కొన్ని పక్షులను మనము చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఏలియా సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచనంలో ఏలియా కరువు కాలంలో దేవుడు ఏలియాకు ఒక వాగ్దానం చేస్తాడు. కరువు కాలంలో పోషణ లేదు, గొప్ప కరువు వచ్చింది. ఆ సమయాల్లో దేవుడు ఏలియాకు ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఏమని? 17వ అధ్యాయం 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచూ వచ్చాను. సహోదరులారా, దైవ సేవకులారా, ఈ వాక్యములో ఇక్కడ కూడా ఆకాశంలో ఎగిరే పక్షులు, కాకులు ఏలియాకు చెప్తా ఉన్నాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీవు అదుగో యోర్దాను ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర నీవు నివాసం చేయము. ఎందుకంటే మంచు లేదు, వర్షం లేదు, పంటలు లేవు. నిన్ను పోషించడానికి నేను ఏర్పాటు చేశాను. ఏంటిని ఏర్పాటు చేశాడు అంటే కాకులు ఏం తేవాలి? ఇప్పుడు ఈ ఏలియా యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర నివాసం ఉన్నాడు. ఒక చెట్టు కింద గడ్డం పెరిగింది. అదిగో ఆ వాగు నిండా నీళ్లు ఉన్నాయి, ఆహారం లేదు. ఆహారం మరి ఎవరు తేవాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? కాకులకు. మీరు వెళ్ళండి, రొట్టెలు మాంసము. ఏం భోజనం కరువు కాలంలో? దైవజనుడికి ఏం భోజనం కరువు కాలంలో? రొట్టె మాంసం. ఎవరు తేవాలి? ఏ ఆహారం అయితే కాకులకు ఇష్టమో ఆ ఆహారాన్ని దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. ఈ కాకులు ఏం చేశాయంట? ఉదయాన్నే కొన్ని ముక్కులతో రొట్టెలు, కొన్ని మాంసం, కొన్ని రొట్టెలు మాంసం. ఎప్పుడెప్పుడు? ఉదయము సాయంత్రం. ఇవి ఈ కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. మనుషులు లోబడుతున్నారా? సేవకులు లోబడుతున్నారా? సహోదరులు లోబడుతున్నారా? లోబడటం అంటే ఊరికే కనపడటం కాదండి. క్రియ ఉండాలి. దేవుని చిత్తాన్ని కొనసాగించాలి. నీలో దేవుని పని జరగాలి. నువ్వు దేవుని పని కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని పనిలో ఉన్నాయి. ఈ కాకులు
ఉదయమందు మాంసమును రెట్టెను, సాయంత్రం ముందు మాంసమును రెట్టెను తీసుకొని గాలిలో ప్రయాణం చేస్తా ఉన్నాయి. మనం తినే ఆహారము, రుచిగల పదార్థము మన నోట్లో పెట్టుకొని ఎంతసేపు ఉండగలమండి? నీళ్లు సంకలకు ఆడుతూ ఉంటాయి. అయినా కానీ ఇది దేవుని మాట, దేవుని మాట నెరవేర్చాలి అని ఏం జరిగిందట? ఉదయము సాయంత్రం వాగునీరు ఎండిపోయిందాక ప్రయాణం చేస్తానే ఉన్నాయి. ఇది దేవుని మాట. అలాగైతే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదల ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, దేవుని పనివారులుగా ఉండాలి, దేవుని మాట శివయోగి, దేవుని చిత్తాలు జరిగించే వారిగా ఉండాలి. ఈనాడు ప్రియా సహోదరులారా, కరువు కాలము. ఏది కరువు కాలం అంటే పనులు చేసుకోవటానికి వీలు కలగట్లేదు, పరిచర్యలు జరగటానికి వీలు కలగట్లేదు, మందిరాలే తాళాలు పడిపోయాయి. దైవ సేవకులు దేవుని వైపు చూడాలి. ఇప్పుడు దేవుని వైపు చూడాలంటే అలాగే కళ్ళు తెచ్చుకొని చూడటం కాదు, ప్రార్థన చేస్తూ చూడాలి. అయా, ఈ కరోనా, ఈ తెగులు పోవటానికి దేవుడు మనము ప్రార్థన చేస్తే ఆ తెగులు తొలగిపోతుంది. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రజలు ప్రార్థన చేస్తే వారికి విడుదల కలిగిందా కదా? ఎన్ని తెగుళ్ళు పంపించాడు వారికి విడుదల కలిగించడానికి. ప్రియ సహోదరులారా, అలాగైతే కాకులు దేవుని మాట విన్నాయి. మరి మనం మానవులు దేవుని మాట వింటున్నా తిరగబడుతున్నారు, నా మీద తిరగబడుతున్నారు. పిలిచాను, గొప్పవారిగా చేయాలని చూస్తున్నారు, కానీ వారు తిరగబడరు. పాపిష్టి జనమా, మీకు శ్రమ, దోషభరితమైన ప్రజల శ్రమ. తిరగబడితే శ్రమ, తిరగబడే కాలం కాదు ఇది, తిరగబడే టైం కాదు. ఎవరికి వాళ్ళవే మన మోకాలు వంచి మనము సాగలపడి ఆయన కృపలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తూ దాన్ని తొలగించమని మనము మొరపెట్టాలి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఇంకొక సందర్భాన్ని, ఇక్కడ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కోయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానను. ఇక్కడ గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోననే సందర్భాన్ని దేవుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వాడాడు. శ్రమ ఉంది ముందు, అది ఉద్దేశించి మన ప్రభు మాట్లాడినప్పుడు అందరూ అభ్యంతర పడినా, అందరూ కాదన్నా, కావాలంటే ప్రాణాలనైనా ఇస్తాను అన్నట్టుగా, నేను మాత్రం అభ్యంతర పడను అంటున్నాడు. అప్పుడు ప్రభు మన ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, మన తలంపుకి మాట రాక మునిపే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఈ రాత్రి 2 మారులు కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనంటావని ముఖాముఖిగా ఖండితంగా చెప్పిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగ అందరూ అన్నారు, కానీ ఏం జరిగింది? వాస్తవమే జరిగింది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 67వ వచనం. పేతురు చలి కాచుకొనుచుండగా చూచెను, అతని నిదానించి చూచి, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండిన వాడవు
కావా అనేను. అందుకు అతడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నువ్వు చెప్పినది నాకు బోధపడలేదని. ఇక్కడే 3 సార్లు ఆయన దొంకినట్లుగా మనం చూస్తాం. ఈ 67, 68, 69 వచనాల్లో నన్ను ఎరుగనని. ఈ మాట ఎరగని వారి ప్రకృతిలో దేవుని మాట ఎవరున్నారు? ఇప్పుడు పేతురుతో అన్నాడు, ఏమని? నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదు అన్నప్పుడు అక్కడ కోడికి చెప్పాడా? కోడికి చెప్పాడు, నువ్వు కుయ్యాలి, నేను మాట ఇచ్చాను, పేతురుతో ఇలాగ మాట్లాడాను, నా మాట బాబు నువ్వు కుయ్యాలి అన్నాడా? కాదు. మనిషి వినలేదు, ఇని కూడా లక్ష్య పెట్టలేదు, కోడి అన్నది. నా ప్రభు మాటలు నేను నెరవేర్చాలి, నేను ఆ టయానికి కుయ్యాలని కోడి కూసింది. ఏ సమయంలోనైతే పెంచాడో ఆ సమయంలోనే కోడి కూసింది. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కూడా దేవుని పని జరిగించింది కోడి. మానవుడైతే దేవుని పనిలో లేడు, ఉన్నట్టుగానే కనపడుతున్నాడు కానీ లేడు. దైవ సేవకులారా, సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే ప్రకృతి దాని పని కొనసాగిస్తుంది, మానవుడు దేవుని పని కొనసాగించలేకపోతాం. ఎలా కొనసాగించే? కరువున్నా కదా, ఎక్కడికైనా పోయి దేవుని వాక్యం చెబుతుంటే కుదరట్లేదు కదా. ప్రార్థన చేయి, ఈ సమయాల్లో కుదిరినప్పుడు నీకు కుదరలా, అన్ని వీలు కలిగినప్పుడు నువ్వు పోలేకపోయావు, పోలేని చోటకి పోవాల్సిన చోట పోలేకపోయావు, దేవుని సువార్తను ప్రకటించలేకపోయావు. ఇప్పుడు ప్రకటించాలన్నా కుదరట్లేదు అనుకుంటున్నాము. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఇది దేవుని పని, దేవుని పనివాడిని, దేవుని పనివారిని, దేవుని పని చేయాలి. దేవుని పని అనగా దేవుని సువార్తను ప్రకటించటం, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచటం, దేవుని సంఘంలోనికి అన్య జనులలో నుంచి దేవుని సంఘంలోనికి నడిపించటం, దేవుని యొక్క సువార్తను ప్రకటించి. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, ఇంకో సందర్భం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. ఇక్కడ కూడా వారు 24వ వచనం, 17వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్త. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకేలు చెల్లించరా అని ఏడుగగా, చెల్లించలేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? పురాదులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుచుండు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని. యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు 27వ వచనంలో, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు, అయినను వారికి మనం అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక సెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, సహోదరులారా, ఇక్కడ కూడా ఈ సందర్భము పన్ను వసూలు చేసేవారు వచ్చారు ఒక సమయాన.
పన్ను వసూలు చేయటానికి పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా మీ బోధకుడు పన్నుపడా పన్ను చెల్లించడా అని అడుగుతున్నప్పుడు చెల్లిస్తామన్నాడు. నేను ఎందుకు చెల్లించాలి అని అలా చెల్లిస్తామన్నాడు. ఇంటిలోనికి వచ్చి ప్రభువుతో, మన రక్షకుడైనటువంటి ప్రభువుతో మాట్లాడక మునిపే ఆయన ఇరిగిన వాడై ఆయన అంటున్నాడు, నీ కొరకు నా కొరకు పన్ను కట్టడానికి ఏం చేయమన్నాడు, నీవు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళుము, గాలము వేయము, మొట్టమొదట పైకి వచ్చే చేపను దాని నోరు తెరువుము, దాని నోట్లో సెకేలు ఉంటుంది, ఆ సెకేలు తీసుకొని వచ్చి నీ కొరకును నా కొరకును ఆ పన్ను కట్టుము. ఎందుకు కట్టాలి అంటే వారికి అభ్యంతరం కలగకుండాన్నట్టు. ప్రియ సహోదరులారా, దైవ సేవకులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పన్ను వసూలు చేసేవారు వచ్చినప్పుడు పేతురుతో వారు మాట్లాడినప్పుడు పేతురు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడక మునిపే పేతురు చెబుతున్నటువంటి మాట ఎక్కడో రేవులో సముద్రంలో ఉన్న చేపన్నది. నా ప్రభు మాట నేను నెరవేర్చాలి, నా ప్రభు కొరకు నా ప్రాణాలని గాలం గొంతు దాటి గుండెల దాకా మింగింది. చావటానికైనా ప్రభు మాట కొరకు చావటానికైనా సిద్ధపడ్డారు. ఆనాడు దైవజనులు ఎంతో మంది శిష్యులు ప్రభు సేవ కొరకు చనిపోయారు. రాళ్లతో కొట్టబడి చనిపోయారు, తలకిందులుగా వేలాడదీయబడి చనిపోయారు. నేను ఆ సందర్భాలను ఆలోచిస్తూ సేవకుల కొరకు ఒక పాఠం రాశా. ఉద్రేకంగా, ఆసక్తికరంగా దేవుని సేవలో ముందు కొనసాగే సేవకులారా, పరిచారకులారని 4 శరణాలు ప్రార్థనాపూర్వకంగా 6 నెలలు పట్టింది ఆ పాట. ప్రాణాలు పోయినా మనకు మేలు. పౌలంటాడు కదా, నా మట్టుకు నేను బ్రతుకుంటే అయితే క్రీస్తే, సావైతే లాభం. ఎందుకు లాభం అంటే ప్రభువుని నమ్మి సేవలో ఉండి చనిపోయి ఎంతో మంది దైవ సేవకులు ఈ తెగులుకి చనిపోయారు. వారు ధన్యులు, సేవ చేస్తూ చనిపోయారు. సహోదరులారా, దైవ సేవకుల, మనము దేవుని యొక్క పరిచర్య చేస్తూ చనిపోతే మనం ధన్యులమే. ఎందుకంటే క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారన్నాడు తెస్సలోనికైయులకు రాసిన పత్రిక. అలాగైతే మనము ఏ తెగులుకు భయపడాల్సిన పని లేదు, ఏ వ్యాధులను తెలిసి తడవాల్సిన పని లేదు. వీలైనంత మటుకు ఈ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు మనము ఎదురు చూస్తాం. ఇక్కడ ఈ చేప మొట్టమొదటి వేసిన గాలాన్ని పరిగెత్తుకుంటా వస్తుంది. చేప గాలాన్ని మింగింది. ఎంత అపాయం! మింగాల్సిన అవసరం ఏముంది? దేవుని మాట నెరవేర్చింది. గుండెల దాకా దిగిపోయింది గాలం. ప్రభు కొరకు ప్రాణాలనే పణంగా పెట్టింది. అలాగైతే మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని ప్రకృతి సంబంధమైనటువంటి జంతువులతో, ఆయా పక్షులు, ఇవన్నీ కూడా దేవుని పనిలో ఎంత చక్కగా దేవుని మాట ప్రకారంగా కొనసాగుతున్నాయి. మనము దేవుని వాక్యం చదవటం కాదు, కానీ వాక్య ప్రకారంగా మనము దేవుని వాక్యం అనగా దేవుని మాట, వాక్యమే దేవుడై ఉండెను, ఆదియందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడే వాక్యమయ్యున్న దేవుడు. అలాగైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ కపెర్నహూములో
పన్ను కట్టడానికి చాప ముందుకొచ్చింది ప్రభు పనిలో. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము మరి ఎలాగ కొనసాగుతున్నాం? మనం దేవుని పనిలో ప్రాణాలకు లెక్క చేయకుండా కొనసాగుతున్నామా? మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన అలవాట్లు మనకు ఉండాలి. ఆయన చూపినటువంటి నడవడిక మనము నడుచుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కనపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ 35వ వచనం, ఆయన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన పెందల కాడనే లేచి, చూడండి, ఈయన ఏ జాములు లేచాడంట? ఆయన పెందల కాడనే లేచి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు? అరణ్య ప్రదేశానికి. ఏ జామున? ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు, పెందల కాడ. మనం ప్రార్థన చేయడానికి ఏ జాములు లేవాలి? అసలు చేస్తున్నారా ప్రార్థన? పెందల కాడ లేవాలి. పెందల కాడ లేచి ప్రార్థన చేసి అలవాటు ఉండాలి. దేని కొరకు ప్రార్థన? కొంతమంది లేచింది కదా దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు, వారి కొరకే ప్రార్థన చేస్తారు. అలాగా మన ప్రార్థన దేశం కొరకు చేయాలి, నీ పని కొరకు చేయాలి, ప్రయాణం కొరకు చేయాలి, కుటుంబం కొరకు చేయాలి. కానీ ఇతరుల కొరకు కూడా, వ్యాధిగ్రస్తుల కొరకు, నీ సంఘంలో, సమాజంలో మనం ప్రార్థన చేయాలి. ఇంకా పెందల కాడ లేచి ప్రార్థన చేయాలి. అలాగైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకృతి దేవుని పని జరిగిస్తా ఉంది. ప్రకృతి దేవుని పని జరిగిస్తా ఉంది. మానవుడు తిరగబడే పని ఉన్నాడు, దేవుని పనిలో లేడు. ఉన్నట్టుగా కనిపించినా దేవుడు రేపు పరీక్ష చేస్తాడు, పరీక్షిస్తాడు. మన పనికి జీతం ఉన్నది అంటాడు కదా, బడా నమ్మకమైన దాసుడా అనే సంఖ్యలో ఉంటాం. ఏ సంఖ్యలో? అలాగే చివరిగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒక మాట మాట్లాడతాడు. లూకా సువార్త పని గురించి. లూకా సువార్త లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదరు చూతిమని ఆయనతో చెప్పగా, ఏమన్నారు? యెరూషలేముకి ఏటేటా వాళ్ళు ఆ దేవుని ఆ అలవాటు ఉంది వాళ్ళకి. పిల్లవాడిని కూడా తీసుకొని వచ్చారు, బాలుడైనటువంటి యేసు ప్రభు. ఆ జన సమూహంలో యెరూషలేము అక్కడే నిలిచిపోయాడు. చెయ్యి జారిపోయింది. అదిగో 3 దినాలు అక్కడే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈడు దేవుడు ఆడుతున్నారు, ఎక్కడ నా బిడ్డ ఎక్కడని. ఎక్కడ చూసినా ఈయన కనపడలేదు. ఎవరో చెప్పారు, మీ పిల్లవాడదో ఆ మందిరంలో వారి మధ్యలో ఉండి ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ చూసేసరికి యోధాలు పెద్ద పండితులు వారి మధ్యలో ఉండి
మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానాలు జవాబులు చెప్తా ఉన్నాడు. ఆశ్చర్యపడి అంటుంది మరియమ్మ, అయ్యా కుమారుడా, నీ తల్లిని నీ తండ్రిని వెతుకుతూ దుఃఖపడుతున్నావు. ఎక్కడికి వెళ్ళావు? మమ్మల్ని ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే ఆయన ఏమేమంటాడు చూడండి. ఆయన ఏమన్నాడట? 40-49 వచ్చిన ఆయన అన్నమాట, ఆయన మీరేలా నన్ను వెతుకుతుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా? ఏ పనులు? ఇదిగో నీ తండ్రి అంటుంది. కానీ ఏమంటున్నాడు? మీరు కాదు నా తండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఆయన తండ్రి పని మీద వచ్చాడు. తండ్రి ఏం పని? తండ్రి పని అందరూ మారుమనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన రాజ్యములో ఉండాలి. అందుకు నా కుమారుణ్ణి పణంగా పెడుతున్నానని. అది ఆనాడు మానవ పోలికను ధరించి కన్యామరియ గర్భమున శిశువుగా జన్మించి పశువుల తొట్టిలో పెట్టబట్టి ఆయన అదిగో 33.5 సంవత్సరము జీవించి అన్యాయపు తీర్పును పొంది సిలువలో నా కొరకు నీ కొరకు మరణించినటువంటి మన ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అతి త్వరలో రానున్నటువంటి ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ దేవుని పనిలో పరిచర్యలో అదిగో ప్రకృతి మనకి నేర్పిన పాఠాలను మన మనసులో పెట్టుకొని అదిగో తిరగబడే వారిందా గాక లోబడి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిందారహితులుగా మనం ఎదురు చూస్తూ జీవించాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాం. ఆ సమయం అయిపోయింది. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.